హాయ్ అందరికీ. ఈరోజైతే నేను పండు మిరపకాయ పచ్చడి పెడుతున్నాను. ఎలా పెడుతున్నానో చూసేద్దామా? కాయలకి మనం చేయి మంట పుట్టిద్ది అని చెప్పి నేను కవర్లు వేసుకొని కాయలు విరక్కొట్టుకున్నాను. ముందే రెడీగా పెట్టుకుంటే బెటర్ అనమాట. తర్వాత మనకి మిక్సీ వేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోయింది. 1 కేజీ కాయలకి 1 డబ్బా ఉప్పు అనమాట. నేను ఫస్ట్ 1 కేజీ అయితే ఉత్త పచ్చడి పెట్టుకున్నాను. ఉల్లిపాయ కారానికి అలానే గోంగూర పచ్చడికి అది బాగుంటుందని. తర్వాత కేజీన్నర నేను చింతపండు వేసి పెట్టుకుంటున్నాను. కేజీ కాయలకి పావు కేజీ చింతపండు, పావు కేజీ ఉప్పు. చింతపండు అయితే ఒకేసారి మెదగదండి, అందుకని 3 రోజుల తర్వాత మళ్ళీ తీసి చూడాలి. నానిపోయిన తర్వాత మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. కేజీన్నర కాయలకి నేను 200 గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. కలుపుకున్న తర్వాత ఈ పచ్చడి అయితే నేను రెగ్యులర్ పండుమిరపకాయ పచ్చడికి, టమాటా పచ్చడికి, అలానే కొత్తిమీర పచ్చడికి కూడా ఇదే వాడతాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్.